అప్పట్లో రెవెన్యూ ఎలా ఉండేది యూట్యూబ్లో? అంటే 2008, 9, 11 ఆ టైంలో, ఎందుకంటే అప్పటికి ఇంకా అప్పుడే యూట్యూబ్ స్టార్ట్ అయింది సార్. యాక్చువల్లీ Right. మనం చూసుకుంటే 8-6లో స్టార్ట్ అయింది సార్. మనకి తెలియడానికి 8-9 పట్టింది సార్. అదే టైంలో కదా సార్ మాకు అసలు యూట్యూబ్లో పెట్టి రెవెన్యూ వస్తుందని కూడా మాకు తెలియదు సార్. మాకు తెలిసిందే 2011లో సార్. 2011 జనవరి వరకు మాకు తెలియదు. వాడు ఏవో మెయిల్ పంపిస్తున్నాడు, మాకు తెలియదు కదా సార్. మేము చేసిన వర్క్ అని జస్ట్ యూట్యూబ్లో పెట్టుకుంటున్నాం అంతే. 11లో వాడు ఏవో పంపిస్తున్నాడు. అప్పుడు ధీరజ్ చెప్పాడు, అరే వాడు ఏదో మెయిల్స్ పంపిస్తాడరా, దీని నుంచి డబ్బులు కూడా జనరేట్ అవుతాయంట, అసలు నీ జీమెయిల్ చెక్ చేసుకున్నావంటే అప్పుడు చూసాం. చూసేటప్పటికి అంటే దీనికి ఒక మెయిల్ అని సపరేట్గా ఒకటి క్రియేట్ చేసాం సార్. బీటెక్లో ఒక మెయిల్ ఐడి ఉంటుంది, అఫీషియల్ మెయిల్ ఐడి మా కాలేజ్ నుంచి. ఇదేదో సార్ క్రియేట్ చేసి అందులో ఉందన్నమాట, ఈ ఫామ్ ఫిల్అప్ చేస్తే మీకు మనీ వస్తుందని. సో ఫస్ట్ టైం చాలా అంటే 1.5 year 2 years నుంచి ఉన్న రెవెన్యూ కలిపి ఫస్ట్ టైం ఆల్మోస్ట్ మాకు 78,000 ఎంత వచ్చింది సార్. మాకు అసలు అర్థం కాలేదు సార్, ఆ మనీని ఏం చేయాలో కూడా మాకు తెలియదు. అంతే కదా సార్, 2011లో అంత పెద్ద మనీ అంటే చాలా పెద్దది. వెంటనే ఏం చేసామంటే సార్, మేము అప్పటిదాకా చిన్న సైబర్ షాట్లు ఇట్లా కదా, సో 550D అనే కెమెరా కొనుక్కున్నాం సార్. కొనుక్కుని అలా జర్నీ స్టార్ట్ చేసాం. ఇంకా మెల్లిగా మంత్కి ఏంటంటే సార్ ఒక 10,000 to 15,000, 18,000. ఒక సినిమా రిలీజ్ చేసిన మంత్ 30,000-40,000. మేము ప్రయాణం రిలీజ్ చేసిన రోజు అయితే ఆల్మోస్ట్ ఆ మంత్ 1,50,000-2 లక్షలు అలా వచ్చేసారు. అలా జర్నీ స్టార్ట్ అయింది. మీ షార్ట్ ఫిల్మ్స్లో మానిటైజేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏది ఎక్కువ మనీ తెచ్చింది? ఫస్ట్ పెళ్లి పుస్తకం సార్. పెళ్లి పుస్తకం అనేది అసలు హై రెవెన్యూ జనరేట్ అయింది దానికే సార్. మాకు తెలియదు అంత రెవెన్యూ జనరేట్ అవుద్దని కూడా తెలియదు సార్. అందులో ఒక పాట ఉంది సార్, వెరీ పాపులర్, తన ప్రాణాలే నీవని. అది చాలా ఎక్కువ మంది పెళ్ళిళ్ళకి వాడుకున్నారు సార్. ఇంకా ఆ పాట వల్ల ఆ షార్ట్ ఫిల్మ్ కూడా బాగా పాపులర్ అయింది సార్. దట్ ఈస్ ద ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. నెక్స్ట్ ఇంకా పొజిటివ్ సార్, దానికి ఆల్మోస్ట్ మాకు 3.5 lakh దాకా వచ్చింది ఫస్ట్ మంత్లో. ఫస్ట్ మంత్ కదా ఓవరాల్ దానికి.